నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 19వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా దృష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. తాత్పర్యం: ఎవరైతే తాను వేరు, ఈ శరీరం వేరు, 3 గుణములు శరీరానికి చెందినవి కానీ తనకు కాదు, తాను కేవలం సాక్షి మాత్రమే అని తెలుసుకుంటాడో అతడు నా భావాన్ని పొందుతాడు. సమస్త జీవరాశులలో మానవులలో 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలే ప్రకృతిలో కూడా ఉన్నాయి. మనలో ఉన్న 3 గుణాలు ప్రకృతిలో ఉన్న గుణాలతో కలుస్తాయి. అప్పుడు మనసులో కోరిక కలుగుతుంది. తనలో కలిగిన కోరికను మనస్సు, ఇంద్రియములు చేసే కర్మల ద్వారా తీర్చుకుంటుంది. ఆ కర్మలకు ఫలితాలు కలుగుతాయి. ఆ ఫలితాలు బంధనాలు కలగజేస్తాయి. కాబట్టి కర్మ బంధనాలకు మూలం 3 గుణములు. మనసు, ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుంది. కాబట్టి నేను అంటే జీవాత్మ కానీ దేహము కాదు. 3 గుణముల ప్రభావం చేత మనసు దేహంతో కలిసి కర్మలు చేస్తుంది. జీవాత్మకు కర్మలతోనూ వాటి ఫలితములతోనూ ఎటువంటి సంబంధం లేదు. నేను అంటే ఆత్మస్వరూపులం, కేవలం చూస్తూ ఉంటాం. ఈ జ్ఞానం మనందరిలో కలిగితే కర్మ బంధనములు మనకంటవు. నిరంతర ఆనందంలో మునిగి తేలుతుంటాం. నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకుంటే సుఖదుఖములు అనుభవించాలి. కాబట్టి అన్ని కర్మలకు 3 గుణములు మనస్సు మూలం. జీవాత్మ ఈ మనస్సుతో 3 గుణములతో కలిసి నేను అనే అహంకారమునకు లోనవుతున్నాడు. నేను పుట్టాను, నేను పెరిగాను, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, నాకు దుఃఖం కలిగింది, నాకు సుఖం కలిగింది, నేను చావబోతున్నాను అనుకుంటూ అన్నీ తానే చేస్తున్నాను, అన్నీ తన వల్లే జరుగుతున్నాయి, తాను లేకపోతే ఏది జరగదనే భ్రమలో మునిగి తేలుతున్నాడు. ఈ భ్రమల నుండి బయటపడితే మద్భావం సోధిగచ్చతి అంటే నా భావాన్ని పొందుతారు, అంటే పరమాత్మ భావాన్ని పొందుతారని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి మనం చేసే అన్ని కర్మలకు మనస్సు, గుణములే కారణం, నేను కాదు. నేను సాక్షిని మాత్రమే అని తెలుసుకున్న నాడు పరమాత్మతత్వం మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది అతి తెలివితేటలతో ఈ వాక్యాలను తప్పుడు అర్థం చేసుకుని వీటికి వక్రభాష్యం చెబుతారు. ఎలాగంటే నేను చేసే పనులకు నాకు సంబంధం లేదు, అన్నీ నా మనసు, కాళ్ళు, చేతులు చేస్తున్నాయి అంటూ వితండవాదం చేసి తాము చేసే అక్రమాలకు వేదాంతాన్ని ఆసరాగా తీసుకుంటారు. ఉదాహరణకు ఎవడైనా హత్య చేసి అబ్బే ఈ హత్య నేను చేయలేదు, నా శరీరం ఈ హత్య చేసింది, నేను కాదు, నాలోని ఆత్మ కేవలం సాక్షిగా చూస్తూ ఉంది, నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు అని వాదిస్తే న్యాయమూర్తి కూడా నిజమే, నీకు ఈ హత్యకు ఏమీ సంబంధం లేదు, ఈ హత్య నీవు చేయలేదు, కానీ నీ శరీరం చేసింది కాబట్టి నీ శరీరానికి యావజ్జీవ శిక్ష విధించాను, నీకు కాదు అని అనే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి వితండవాదులు చివరకు దుఃఖాల పాలవుతున్నారు. కాబట్టి దీని అర్థం అది కాదు. నేను వేరు, ఈ శరీరం వేరు అనే జ్ఞానం కలిగి 3 గుణములకు అతీతంగా వ్యవహరించాలి. ఇది ఎలాగా అని వివరంగా తెలుసుకుందాం. నేనే ఈ దేహం, అన్నీ నేనే చేస్తున్నాననే అహంకారంతో ఉన్నవాడు ఎప్పటికీ గుణములకు అతీతుడు కాలేడు. నేను ఈ శరీరం, ఆత్మను అని అనుకుంటే గుణములు నిన్ను అంటవు. అంటే ఆత్మస్వరూపానికి ఎటువంటి గుణములు లేవు, బయట ఉన్న గుణములు దానికి అంటవు. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం ఆత్మస్థితికి చేరుకుంటే గుణములతో కూడిన ఈ శరీరంలో ఉన్న ఈ గుణముల లక్షణములు మనకంటవు. అటువంటి స్థితిలో ఉన్నవాడు ఈ 3 గుణములతో జరిగే పనులను కేవలం సాక్షిగా చూస్తాడే తప్ప వాటికి అంటుకోడు. సుఖదుఖాలను సమంగా చూస్తాడు, దేనికి అతిగా స్పందించడు. దీనికి కావలసింది ఆత్మ, అనాత్మ వివేకము. ఆత్మ ఏమిటి, ఆత్మ కానిదేమిటి అని తెలుసుకోవడం. ఆత్మకు ఏ గుణములు అంటావు. ఈ శరీరంలో, ప్రకృతిలోనే ఈ గుణాలు ఉన్నాయని తెలుసుకోవడం. ఉదాహరణకు ఒక లైటు వెలుగులో మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. లైటు వెలుగులో మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఆ పనులు కానీ వాటి ఫలితాలు కానీ లైటుకు కానీ దాని ప్రకాశానికి కానీ అంటావు.
లైటు కానీ కాంతి కానీ సాక్షిభూతంగా అన్నీ చూస్తూ ఉంటుంది, కానీ దేనికి అంటుకోదు. ఈ విషయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో గురు బోధనలతో తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని అవుతాడు, ఆత్మతత్వాన్ని పొందుతాడు, గుణాతీతుడవుతాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.